హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ జై హనుమాన్. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా శనివారము మంగళవారాల్లో ఆ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల మాల ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి, ఎన్ని ఆకులతోటి సింధూరంతోటి శ్రీరామాని సులువుగా ఎలా రాసుకోవాలి, వేట్లతోటి రాయాలి, అసలు ఎందుకు స్వామివారికి సింధూరము తమలపాకులు అంటే అంత ప్రీతి విశిష్టత కలిగే ఫలితాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అన్ని విషయాలు మధ్యలో చెబుతాను. చక్కగా తమలపాకుల్ని మనకి చెట్టు ఉంటే చెట్టు కోసుకోవచ్చండి, లేదంటే ఫ్రెష్గా తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. వస్తువులు కావాలంటే తమలపాకులు, మనకి దారపర్రీలు, పువ్వులు, తులసి దళం, ఇయర్ బడ్స్, సూది, సింధూరము. సింధూరంలో కలుపుకోవడానికి నువ్వుల నూనె లేదంటే రోజు వాటర్ కానీ తీసుకోవచ్చు. మనకి సింధూరము అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుందండి. ప్యాకెట్ దొరుకుతుంది, ఈ విధంగా డబ్బా కూడా దొరుకుతుంది. తప్పకుండా ఇది మనము అందంగా తయారు చేసుకోవడానికండి. లేదు మామూలుగా మనకి టైం లేదనుకుంటే ఓన్లీ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి కూడా మనము స్వామివారికి సమర్పించుకోవచ్చు. తమలపాకులు ఎన్ని తీసుకోవాలంటే 5, 11, 21, 51, 108 ఇలా తీసుకోవచ్చు. స్వామివారికి 5 సంఖ్య అంటే చాలా ప్రీతి, అందుకే మనము ప్రదక్షిణలు కూడా 5 చేస్తాము. నేనైతే 21 తీసుకున్నానండి. 21 తీసుకోవడం వల్ల ఏంటంటే 2 తీసుకున్నాను, 10 ఒకటైతే ఒక్క ఆకే తీసుకున్నాను. అలా అయితే మనకి సరిపోతుంది. 2గా తీసుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అందుకని మామూలుగా మా ఇంట్లో ఉన్న పటాన్ని బట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. చిన్న పటమైనా వేసుకోవచ్చు, చుట్టూరునా వేసుకొని, పెద్ద పటం అయితే మనము స్వామివారికి మాలగా వేయవచ్చు. ఈ మాలని మనము ఆలయంలో స్వామివారికి సమర్పించుకోవచ్చు, ఇంట్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము హనుమాన్ జయంతి, మంగళవారము, శనివారాలలో ఈ విధంగా మాల వేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే తమలపాకు మీద శ్రీరామ అని రాసి కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇప్పుడు చక్కగా సూదికి దారము గుచ్చుకున్న తర్వాత 2 తమలపాకులు తీసుకొని ముందుగా 2 కలుపుకున్నానండి. 2 కలిపి మధ్యలో నుంచి దారం తీసుకొని, నేనైతే రోజు చక్కగా చూడముచ్చటగా ఉంటుంది. స్వామివారికి ఎరుపు అంటే ఇష్టము, అందుకని ఎరుపు రోజెస్ తీసుకొని, చూశారు కదా ఎంత ఈజీగా ఆ విధంగా గుచ్చుకుంటే చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న పటాన్ని బట్టి చక్కగా చూసుకొని దాన్ని బట్టి మనము ఆకులు పెట్టుకోవచ్చండి. తమలపాకులు ఈ విధంగా మనం తీసుకున్న అన్నీ కూడా ఈ విధంగా గుచ్చుకోవాలి. ఆంజనేయ స్వామికి ముఖ్యంగా మనము అరటి పండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని మంగళవారములలో తమలపాకులతో పూజ, ఆ హనుమాన్ ఆరాధనలో ముఖ్యమైనవి. స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటలోను అరటి తోటల్లోనూ నివసిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరొక పేరు కూడా ఉంది, నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. స్వామివారికి తమలపాకులు అంటే అంత ప్రీతి అని అంటే, ఒకసారి సీతమ్మ తల్లి స్వామివారికి అంటే శ్రీరామచంద్రుల వారికి తమలపాకుల చిలుకల్ని అందిస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముడిని చూసి, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకు అయ్యింది అని అడిగారట. అప్పుడు రాముల వారు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పారట. ఆంజనేయ స్వామి అక్కడి నుంచి గెంతుకుంటూ వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకుల్ని కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా అక్కడికి వచ్చారట. అందుకే స్వామివారికి తమలపాకులు అంటే ప్రీతి. ఇంకొక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమాను రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమాన్కి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించగా ఆ ఆనందంలో స్వామివారికి తమలపాకులు ఉండటంతో దండ వేశారని, అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెబుతారు. అందుకే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారికి సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఇంకా మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, తమలపాకులతోటి స్వామివారికి మంగళవారాలలో తమలపాకుల పూజ చేయించుకుంటాము. 108 ఆకులతోటి పూజ చేయించుకున్న ఇంట్లో అయినా సరే ఆ తమలపాకులతోటి స్వామివారిని అష్టోత్తరం చదువుకుంటూ పూజించిన సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు, మనోభీష్టాలు నెరవేరుతాయి. కుదిరితే ఇంట్లో అయినా వేసుకోవచ్చండి. లేదు ఇంట్లో హనుమాన్ పటం లేదు అనుకున్నా కూడా ఆలయంలో మనము మాల కట్టుకొని తీసుకొని వెళ్తే చక్కగా అక్కడ హనుమాన్కి వేస్తారు, చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి.
చక్కగా ఈ విధంగా గుచ్చుకొని మధ్యలో అయితే చామంతితోటి ఇంకా స్వామివారికి తులసి అన్నా కూడా చాలా ఇష్టం, అందుకని ఒక తులసి దళం పెట్టుకొని చేసుకుంటున్నానండి. మన ఇష్టము, టయాన్ని బట్టి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. చక్కగా పిల్లలు ఇంట్లో ఉంటే గనక పిల్లలతోటి చక్కగా చేపిస్తే పిల్లలకి పుణ్యము వస్తుంది. అందులో పిల్లలకి ఏదో ఒకటి బాగోకపోవడము, భయాలు అలాంటివి ఉన్నా కూడా చక్కగా పిల్లలతోటి చేపిస్తే చాలా మంచిదండి. చక్కగా మధ్యలో ఈ విధంగా గుచ్చుకొని అటు ఇటు కూడా అట్లా పెట్టుకున్నానండి. అసలు స్వామివారికి సింధూరం అంటే కూడా ఎంతో ప్రీతికరమైందని అంటారు. అందుకే మనము శనివారము మంగళవారం రోజుల్లో స్వామివారికి సింధూరంతో అభిషేకం చేస్తారు. మనకి ఆలయానికి వెళ్ళినా కూడా తప్పకుండా నుదుటను సింధూరం ధరించి వస్తాము బొట్టు పెట్టుకొని. ఆంజనేయ స్వామిని పూజించడం వలన మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ధైర్య సాహసాలతో ఉంటాము. నుదుటన సింధూరం ధరిస్తే కనుక మనకి భయం కూడా పోతుంది అని చెబుతారు. అందుకే మనకి చిన్నపిల్లలకైనా సరే ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా, భయాందోళనలు వచ్చినా, పెద్దవాళ్ళకైనా మనము స్వామివారిది అంటే స్వామివారికి తప్పకుండా సింధూరంతో ఎప్పుడు అభిషేకం చేసి ఉంటారండి. ఆ సింధూరంని కనుక ధరిస్తే మనకు అన్నింటా మంచిది. అసలు స్వామివారికి ఎందుకు ఆ సింధూరం అంటే అంత ప్రీతి అంటే, మన శ్రీరామచంద్రుడికి పరమభక్తుడు మనందరికీ తెలిసిన విషయమే కదా. వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రుల వెంట హనుమంతుల వారు కూడా అయోధ్యకి చేరుకుంటారు. అయోధ్యలో ఉన్న హనుమంతుల వారు ఒకరోజు పనులన్నింటినీ ముగించుకొని ఆకలితోటి అంతఃపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడుగుతారు. అప్పుడే స్నానాధికాలు పూర్తి చేసుకొని వచ్చిన సీతా అమ్మవారు హనుమంతుని ఉద్దేశించి, హనుమ కాసేపు ఆగు, మొదట పాపిట్లో సింధూరం పెట్టుకొని తర్వాత భోజనం వడ్డిస్తానని చెబుతారు మన సీతమ్మ తల్లి. ఆ విషయం విన్నటువంటి మన హనుమంతుల వారు, అమ్మ పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు అడిగారు. ఈ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని, ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుందని అమ్మవారు తెలియజేస్తారు. అందుకే ఆడవారు తప్పకుండా పాపిటిలో సింధూరం ధరించాలని మన పెద్దవాళ్ళు చెబుతారు. అలా సీతమ్మ తల్లి మాటలు విన్న హనుమంతుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత శరీరం అంతా కూడా సింధూరం పూసుకొని తిరిగి అయోధ్యకు వస్తారు. హనుమాన్ తెలిసిందే కదండి, చిలిపి చేష్టాలు అల్లరివాడు మన హనుమాన్. వీర హనుమాన్ అలా గెంతుకుంటూ వచ్చిన హనుమాన్ని ఒక్కసారిగా చూసి అమ్మవారు ఆశ్చర్యపోయిన సీతమ్మ తల్లి, ఎందుకు హనుమ శరీరం అంతా కూడా సింధూరం పూసుకున్నావని అడుగుతారు. సింధూరం ధరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి కళ్యాణప్రదమని మీరే కదా అన్నారు అని చెప్పడంతో హనుమంతుడికి శ్రీరామునిపై ఉన్న భక్తి భావానికి అమ్మవారు సంతోషించి హనుమాన్ని ఆశీర్వదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్ర ప్రభువు, నీ భక్తికి ఎంతో మెచ్చాను, భక్తికి నువ్వు ఒక ఉదాహరణ అని, ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నిన్ను కాపాడుతానని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే చెప్పారు. అందుకే స్వామివారికి సింధూరం అంటే ఎంతో ప్రీతి. మనకి మాల తయారైంది కదండి. ఇప్పుడు సింధూరంలో రోజు వాటర్ కానీ కలుపుకోవచ్చు, లేదు అనుకుంటే నువ్వుల నూనె కలుపుకోవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు నువ్వుల నూనె కలిపి రాస్తే గనక మనకున్న శనిగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి కదా. రెండిట్లతోటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రోజు వాటర్తో రాసుకోవచ్చు, లేదు అనుకుంటే మనము నువ్వుల నూనెతోటి కూడా రాసుకోవచ్చు. మనకి నువ్వుల నూనెతోటి రాస్తే కనుక కొంచెం అంటుతున్నట్లు ఉంటుంది, కానీ అలా రాస్తేనే మంచిది. అదే మనకి రోజు వాటర్తో కానీ రాస్తే కనుక మనకి త్వరగా ఆరిపోతుంది, అంటుకోకుండా కూడా ఉంటుంది. తప్పకుండా మాల చేసేటప్పుడు కానీ శ్రీరామాన్ని రాసేటప్పుడు కానీ తప్పకుండా మనము మనస్సుని చేసేదాని మీదే పెట్టుకొని శ్రీరామ అని కానీ జై హనుమాన్ అని కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకుంటా చేయాలండి. అంతేగాని మనసుని దేని మీదన్నా లగ్నం చేస్తే కనుక మనకి చేసిన పుణ్యం ఉండదు. ఈ విధంగా మనం అనుకొని చేస్తే మన కోరిక అనుకున్నా కూడా నెరవేర్చారు కదా. స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులు, సింధూరము, ఎర్రటి పువ్వులు, తులసి ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి ఇష్టమైనవి అన్నీ కూడా ఒకే దండలో వచ్చినాయి కదా. చక్కగా రెండు వైపులా కూడా ఇయర్బడ్స్ తోటి శ్రీరామ అని రాసుకున్న తర్వాత నచ్చినట్లు అలంకరించుకొని స్వామివారికి ఇంకా మాల సమర్పించడమే. ఇలా తయారు చేసుకున్న మాలని మనము ఇంట్లో పటం ఉన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే హనుమాన్ జయంతి, శని, మంగళవారాలలో స్వామివారికి తప్పకుండా ఆలయానికి తీసుకెళ్ళి అక్కడైనా సమర్పించుకోవచ్చు. ఒకవేళ మనం ఇంట్లో కనుక స్వామివారికి తప్పకుండా వేసుకుంటే చాలా మంచిదండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు అయితే కదిలించకూడదు. ఆ తర్వాత రోజు పొద్దున్నే కదిలించి తీసిన తర్వాత మనము సింధూరం ఇంట్లో అందరూ కూడా నుదుటను ధరించి ఎక్కడైనా పారే కాలువలో కానీ తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. ఇంకా మన ఇంట్లో పచ్చని చెట్లు ఉంటే కనుక చెట్టు మీద వేసుకున్నా కూడా మంచిది, కానీ తొక్కే దగ్గర ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి.
తెలిసింది కదా ఫ్రెండ్స్, మీకు సాధ్యమైనంత వరకు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామివారికి మనకు ఉన్న అంటే ఇంట్లో ఉన్న పటాన్ని బట్టి కానీ ఆలయంలో కానీ స్వామివారికి మాల ఎలా తయారు చేసి వేసుకోవాలి, విశిష్టత ఎందుకు అనేది ఫలితాలు మొత్తం క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హనుమాన్ జయంతి మరియు మంగళ శనివారాలలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో శ్రీరామ అని రాసి కానీ లేదు అంటే తమలపాకుల మాల కానీ భక్తి శ్రద్ధలతో వేసుకొని స్వామివారి అనుగ్రహంతో మీ సకల అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.